వేములవాడలోని మాతృశ్రీ హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి లయన్స్ క్లబ్ వేములవాడ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ మాట్లాడారు. ముందస్తు పరీక్షలతోనే క్యాన్సర్ను నివారించడం సాధ్యమని తెలిపారు. మారుతున్న జీవన శైలితో మహిళల రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తత అవసరమన్నారు. ఈ శిబిరంలో కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ జె పవన్ కుమార్, డాక్టర్ బి భావ్య, డాక్టర్ ఎం లక్ష్మారెడ్డి మరియు డాక్టర్ వి నవ్య మానసల బృందం రోగులకు పరీక్షలు నిర్వహించి సలహాలు అందించారు. ఈ సందర్భంగా మొబైల్ క్లినిక్ యూనిట్ ద్వారా మహిళలకు అత్యంత ఖరీదైన మామోగ్రఫీ, ఫ్యాప్ స్మియర్ స్క్రీనింగ్ మరియు బిఎండి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని అవకాశాన్ని వినియోగించుకున్నారు. కిమ్స్ గచ్చిబౌలి అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఆధ్వర్యంలో మాతృశ్రీ హాస్పిటల్ నందు ఉచిత క్యాన్సర్ శిబిరం నిర్వహించినాము. ఉచిత క్యాన్సర్ శిబిరం ఏంటంటే క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం, ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయడం ఏంటంటే ముందుగా ముందు రాబోతున్న క్యాన్సర్ని గుర్తించి దాన్ని నివారించడానికి ప్రయత్నంలో ఒక భాగంలో మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిమ్స్ గచ్చిబౌలి వారి సహకారంతో ఈరోజు క్యాన్సర్ శిబిరం నిర్వహించాం. ఈ క్యాన్సర్ శిబిరానికి కిమ్స్ గచ్చిబౌలి నుంచి బస్సు వచ్చింది. ఇక్కడ ఇందులో మ్యామోగ్రఫీ, ప్యాప్ స్మియర్ అండ్ బోన్ మ్యారో డెన్సిటీ టెస్ట్ చేస్తారు. ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎండిడిఎం ఆంకాలజీ, అండ్ డాక్టర్ భవ్య సర్జికల్ ఆంకాలజిస్ట్ వారు వచ్చారు. వారు ఇక్కడ మనకి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్యాంప్ని మా ఐఎంఏ డాక్టర్స్, వేములవాడ డాక్టర్స్ అండ్ లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు, అందరి సభ్యులతో సహకారంతో దీన్ని నిర్వహించినాము. దీనికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్లో ముఖ్యంగా వచ్చే క్యాన్సర్లు ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఒకటి, ఇంకోటి సర్వైకల్ క్యాన్సర్. ఈ రెండు చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటాయన్నమాట. ఇవి మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకోగలిగినట్టయితే దాన్ని మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేసుకోవడానికి మెమోగ్రామ్ ఉపయోగపడుతుందన్నమాట. ఇది సంవత్సరానికి ప్రతి మహిళ 40 ఏళ్ల పైన ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. ఇంకోటి ప్యాప్ స్మియర్ చేయించుకొని సర్వైకల్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్యాప్ స్మియర్ అట్లీస్ట్ 1 to 3 years ఒకసారి చేయించుకోవచ్చు. దీనివల్ల మనం ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేసుకోవడం వల్ల దాన్ని మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. సో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ ఉంది. అది ప్రివెంటబుల్, అంటే రాకుండా కూడా నివారించవచ్చు. దానికి 2 మార్గాలు. ఒకటి సార్ చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్ స్మియర్ చేయించుకోవడం, ఇంకొకటి వ్యాక్సినేషన్. ఆడవాళ్ళు అంటే 9 years నుంచి 45 years వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. వయసు బట్టి ఎన్ని డోసెస్ అనేది డిసైడ్ అవుతాము. మగవాళ్ళకు కూడా కొన్ని క్యాన్సర్లు రాకుండా ఈ వ్యాక్సిన్ ప్రివెంట్ చేస్తుంది. సో హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది మగవాళ్ళలో 9 నుంచి 26 సంవత్సరాల వరకు వేయించుకోవచ్చు. ఆడవాళ్ళలో 9 నుంచి 45 సంవత్సరాల వరకు. ఇవన్నీ చేస్తే క్యాన్సర్ని చాలా అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. దానివల్ల ప్రాణంకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉండదు. మరియు కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యం లోపల ఇవాళ మాతృశ్రీ హాస్పిటల్లో క్యాన్సర్ డిటెక్షన్ అండ్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది. ఈ మధ్యనే మన సంతోష్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి క్లబ్ను బాగా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు. సంతోష్ అంటే సేవ అంటే సంతోషం అయిపోయింది. వాకథానం అని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినా, అన్ని డిటెక్షన్ క్యాంప్స్ అయినా కూడా మా ఐఎంఏ తరఫున కూడా చాలా యాక్టివ్ ఉన్నాడు. ఇది క్యాంప్ అందరు కూడా యూటిలైజ్ చేసుకొని చెప్పేసి నేను కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఐఎమ్ డాక్టర్ పద్మలత. సో ఈరోజు మాతృశ్రీ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ మరియు కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం అయినది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యులందరికీ శుభోదయము. తర్వాత ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఇప్పుడు మనం ఎంత డెవలప్ అవుతున్నా కానీ క్యాన్సర్స్ అనేవి ఇప్పుడు చాలా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్
క్యూర్ అంటారు కదా, అందుకోసం మరి మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం కోసము అసలు ఫస్ట్ క్యాన్సర్ రాకుండానే అంటే అది ఎర్లీగా డిటెక్ట్ చేయడం కోసము స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అని కొన్ని ఉంటాయి. సో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఉమెన్లో అయితేనేమో బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ మోస్ట్ కామన్ అయితేనేమో సర్వైకల్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనము అంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడము ఆర్ అంటే స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఏంటంటే మామూలుగా ఫస్ట్ లేడీస్ అందరూ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది బ్రెస్ట్, తర్వాత మ్యామోగ్రఫీ, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో మ్యామోగ్రఫీ అయితేనేమో 40 ఇయర్స్ తర్వాత చేయించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది బ్రెస్ట్ అంటే ప్రతి ఆడవాళ్ళు 20 ఇయర్స్ తర్వాత నుండి 20 to 30 ఇయర్స్ మధ్య వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్, తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఆఫ్టర్ 30 ఇయర్స్, తర్వాత ఆఫ్టర్ 40 ఇయర్స్ మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీ ఎవ్రీ 1 to 2 ఇయర్స్. తర్వాత ఇంకా నెక్స్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్కి అయితేనేమో మనం మామూలుగా ఆడవాళ్ళందరూ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి అండ్ తర్వాత వ్యాక్సినేషన్ కూడా వేయించుకోవాలి. ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి చాలా ప్రమోట్ చేస్తున్నాము. వ్యాక్సినేషన్ గురించి ఇంకా అంటే అది హెచ్పివి వ్యాక్సినేషన్, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిలో వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది కాబట్టి ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా దాని డోసెస్ అవన్నీ ఖచ్చితంగా బిట్వీన్ 9 to 45 ఇయర్స్ ఉన్న లేడీస్ అందరూ వేసుకోవాలి. థ్యాంక్ యూ.